హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పాలముంజలు అయితే తయారు చేసి చూపించబోతున్నానండి. పూర్ణం బూరెలు తయారు చేసిన వాళ్ళు కూడా చక్కగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లోకి బెల్లం అయితే తీసుకోవాలండి. అదే కప్పుతోటి పావు కప్పు వాటర్ని అయితే తీసుకోవాలి. ఈ వాటర్ బాగా కరిగినంత వరకు మనం కలుపుకోవాలండి. ఇందులోకి పావు టీ స్పూను యాలకుల పొడిని అయితే వేసుకోవాలి. ఒక స్పూను నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి. దీనికి తీగపాకం వస్తే సరిపోతుందండి, ముద్రపాకం ఏమి రావనవసరం లేదు. ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే బెల్లం వేసుకున్నాం అదే కప్పుతోటి 2 కప్పులు కొబ్బరికూరని అయితే వేసుకోవాలండి. ఈ కొబ్బరికూరను కూడా వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని మనకి దగ్గరగా పడినంత వరకు కలుపుతూ ఉండాలి. మంటని ఏమాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. దగ్గర పడినంత వరకు ఇలా కలుపుతూ దగ్గర పడినంత వరకు ఉండాలండి. ఇలా ఉండిన తర్వాత చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది, తీగపాకమే కాబట్టి మనం దగ్గర పడినంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి మనం వరిపిండిని అయితే రెడీ చేసుకోవాలి కదా. ముందుగా ఆ ప్యాన్లోకి మనం పాలు అయితే యాడ్ చేసుకోవాలండి. చిక్కటి పాలు అయితే తీసుకున్నాను. 1 కప్పు పాలకి 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 3 స్పూన్లు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ పాలు బాగా మరిగిన తర్వాత నేను 1/2 కప్పు గోధుమ రవ్వని అయితే వేసుకుంటున్నానండి. కొంతమంది వరిపిండితో చేస్తారండి. నేను 1/2 కప్పు గోధుమ రవ్వని 1/2 కప్పు వరిపిండిని అయితే వేసుకుంటున్నాను. ఈ రెండు కలిపి 1 కప్పు అయితే అవుతుంది. 1 కప్పుకి 2 కప్పులు పాలు నీళ్లు కలిపి అయితే పెట్టుకున్నాం కదా. మంటను సిమ్లో పెట్టుకొని ఉండకట్టకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపిన తర్వాత మనం 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఉండకట్టకుండా మనకి మూత పెట్టి ఒక పక్కనైతే పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం ఉండకట్టకుండా ఉండడం కోసం 1 స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. ముందుగా నేను కొబ్బరి పూర్ణాన్ని అయితే రెడీ చేసుకున్నాను కదా. దీన్ని చిన్న చిన్న ఉండలుగా అయితే చుట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే ఒకే సైజు పెట్టుకోవాలండి. కొంచెం గోరువెచ్చగానే ఉంటుండగానే మనం ఉండలన్నీ చుట్టుకోవాలి. ఇవన్నీ చుట్టుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వరిపిండిని అయితే వేసుకున్నాం కదా. ఆ వరిపిండిని కూడా చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న లడ్డూల్లాగా అయితే చేసుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసుకోవాలండి. రాసుకొని చిన్న చిన్న లడ్డూలు అయితే చుట్టుకోవాలి. ఇవన్నీ చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. కొబ్బరి లడ్డూలు కూడా వేసుకున్నాం కదా. ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టఫ్లా చేసుకొని మనం ఇందులోకి పెట్టుకోవాలండి. ఉండని జాగ్రత్తగా చుట్టుకోవాలి. మనం ఎటువంటి గ్యాప్ లేకుండా చూసుకోవాలి. క్రాక్స్ రాకుండా చూసుకోవాలండి. కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని అయితే అన్నీ ఒకే సైజు బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. ఇవన్నీ చేసుకొని మనం మూత అయితే పెట్టుకోవాలండి. ఆరిపోకుండా ఉండాలంటే మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో మటుకు పెట్టుకోకూడదు. ముందుగా ఇవన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అలా ఒకవైపు వదిలేయండి. వదిలేసిన తర్వాత మళ్ళీ కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం రెండో వైపు టర్న్ చేసుకోవాలి. వెంటనే కలుపుకున్నాం అనుకోండి మనకి గరిటెకైతే అంటిపోతుంది. ఇలా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఒక 10 నిమిషాలు అయితే పడుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే వేగాలండి అన్నీ కూడా. ఇవి మంచి కలర్ వచ్చినంత వేగాలండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి.